సండే కదా ఈరోజు. హలో ఎవ్రీవన్, హ్యాపీ సండే, ఎంజాయ్. వెళ్ళండి కానీ ఈవినింగ్ టైంలో పార్కులకు వెళ్ళకండి. कम हो जाएगा, कम हो जाएगा, दे दिया, दे दिया, दिया नहीं, आप भूल गया, कम हो जाएगा। दूध पीने का पहले दिया, दूध का पहले एक गोली दिया, ठीक है, कम हो जाएगा। అట్లా ఎప్పటికప్పుడు ఆమెకు ఏంటి సంజాయిస్తూ ఉండాలి. నేనేదో చెప్పబోయినా కదా ఆ పార్కుల గురించి. ఒకవేళ వెళ్ళిన పార్కులకి ఈవినింగ్ నైట్ 8 లోపల బయటకు వచ్చేసారు. పార్కులు అంటే 9 వరకు ఉంటాయో ఏమో తెలియదు. 7 కంతా పార్కుల నుంచి బయటకు వచ్చేసారు. ఎందుకంటే చెట్లు సాయంత్రం 6-7 తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. అవి మనం పీల్చుకోవద్దు కదా, మన హెల్త్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎంతసేపు ఉన్నా 4 to 6 పార్కులు. చెద్దరుడా ऊपर, చెద్దరుడా एक गेट बंद करना. अम्मा अलेक्सा स्टॉप, बोलो अम्मा, गेट बंद कर दिया. ఇది నిమిషానికి ఆమెకు ఒకరు అవసరం. ఎవ్రీ మినిట్ ఒక్క నిమిషం వదలదు, నిమిషం పిలుస్తూనే ఉంటుంది, ఎదురుగా ఉండాలి. అంటే అలా ఆమె మైండ్ సెట్ అలా అయిపోయింది. అది ఏం ప్రాబ్లమో ఇంట్లో చూడు. ఇప్పటికీ నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఒక నిమిషంలోనే 2-3 సార్లు పిలిచింది. ఇంట్లో వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. మనం ఏంటంటే ఒక తోడు కావాలి, ఆమెకు ఒకరు ఉండాలి ఎదురుగా సంజాయించడానికి. బాయ్ అంటే అమ్మ అది చెప్పడానికే ఉండాలి, అందుకే ఉన్నాను, ఇంకేం లేదు. ఆమెకేం ప్రాబ్లం లేదు. అదొక్కటే భయం, ఎక్కువ భయం. ఆమె కొందరు ఉంటారు కదా అట్లా. లైఫ్ అంటే అన్నీ ఉంటాయి. నేను ఉన్నానా లేదా అని మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది, చూస్తుంది. లేకపోతే పిలుస్తుంది, బాయ్ బాయ్ బాయ్. ఈ డైలాగ్ తప్ప ఇంకేముండదు. అమ్మా అమ్మా हाय, इधर ही है मैं, कम हो जाएगा, ठीक है. అట్లా సంజాయిస్తూ ఉండాలి, అదే నా డ్యూటీ. అదే పార్కుల గురించి చెప్పాను కదా. ఈవినింగ్ 7 కంతా బయటకు వచ్చేయాలి. పార్కులకు వెళ్ళినా కానీ అంటే పార్కులలో చెట్లు ఉంటాయి కదా, అదే ఆ చెట్ల గురించే నేను చెప్తున్నాను. అవి 7 తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. అది ఆ స్మెల్ మనం పీల్చుకోకూడదు. ఎప్పుడు చెట్టు కింద ఎవరైనా రాత్రి టైంలో ఒకే చెట్టు కింద పడుకోకూడదు. ఎందుకంటే ఆ స్మెల్కు మనిషి ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని మంచి గాలినే పీల్చుకోవాలి మనం. మార్నింగ్ అనుకోండి, ఇంకా 6 నుంచి స్టార్ట్ అవుతుంది కదా సన్ రైజ్. మనం ఒక 7:30 వరకు
సన్ రైజ్ ఎదురుగా ఉండొచ్చు, చెట్ల దగ్గర ఉండొచ్చు, మంచి ఆక్సిజన్. ఎండలో అయితే 8 తర్వాత ఇంకా ఫుల్ సన్ రైజ్ ఎక్కువ ఉంటుంది, మనం ఉండలేము. ఎంతసేపు 7-7:30 వరకు ఎండలో ఉండొచ్చు. ఆ ఎండ మనకు మంచిది, చిన్నపిల్లలకు కూడా మంచిది, నియోనేటల్ బేబీ కూడా చాలా మంచిది. 7 to 7:30 సన్ రైజ్. बोला अम्मा कम हो जाएगा. ఇలా చెప్పడానికే ఆమె ఒకరు అవసరం. ఇంట్లో అందరూ ఉన్నారు కానీ ఇక్కడే కూర్చొని ఆమెతో టైం స్పెండ్ చేయలేదు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, జాబ్స్ ఉంటాయి, ఎవరి పర్సనల్ పని. అందుకే ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాను, అదే నేను. कम हो जाएगा, टेंशन मत करो, कम हो जाएगा, ठीक है. అది లెక్క నా జాబ్, ఇది సంగతి. నన్ను చూస్తుంది. ఏం లేదు, అంతే, ఇంకా ఏం మాట్లాడదు. అంతే. డివోషనల్ సాంగ్స్ పెట్టాలి, ఒకరు ఎదురు ఉండాలి. కమ్ హో జాయింగా ఏముండదు, మళ్ళీ గబరట్ అంటుంది, దాంట్లో ఏముండదు. అంటే ఆమె ఫీలింగ్ అనమాట. ఇలా అంటే పేషెంట్ దగ్గర చాలా కష్టం అస్సలు. నిద్రలో కూడా బాయ్ బాయ్ అని చెప్పి అలా ఉంటారు కొందరు. అది మనం ఏం చేయలేము. వాళ్ళ కర్మ, ఎవరెవరు కర్మను బట్టి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కోటీశ్వర్లు, వీళ్ళ పిల్లలు, మనమన్లు, మనమరాళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు. మరి అందుకే కర్మ అంటుంది. మామూలు వాళ్ళకు వస్తే కర్మ అని కూడా చెప్పలేము, ఎందుకంటే కరెక్ట్ టైంకి తినరు, మంచిగా ఉండరు, మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండదు. అందుకే వాళ్ళు అట్లా అంటాం మనం. ఇలాంటి వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏదైనా వస్తే, డబ్బున్న వాళ్ళకి వస్తే కర్మ అంటాం అని నేను అంటున్నా. అంతే, అంటామని ఎక్కడ రాసలేదు, నేను అంటున్నాను. అదే చెప్తుంటారు కదా, కర్మ ఎవరిని వదలదు, చేసుకున్నకు చేసుకున్నంత, అది మంచి అయినా చెడైనా. వయసులో ఉన్నప్పుడు ఏం చేస్తామనేది ఎవరికి తెలియదు. వయసు తగ్గిన తర్వాత భగవంతుని ధ్యానిస్తూ ఉంటారు, డివోషనల్గా ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడు పాటలు, డివోషనల్గా పాటలు వినాలి. ఓకే, అందుకే వయసులో ఉన్నప్పుడు కానీ అదే చిన్నతనం నుంచి చిన్నపిల్లలకు మంచి పద్ధతులు అవన్నీ నేర్పించాలి. మనం నేర్పించినా వాళ్ళు నేర్చుకుంటారు. ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతారు. నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను. మనం ఎంత నేర్పించినా, ఎంత బాగున్నా, సొసైటీలో అడుగు పెట్టారంటే అంతే. అది సొసైటీ తప్పు కాదు, మన తప్పు కాదు. వాళ్ళు ఆలోచించాలి. ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ స్టెప్ వేస్తున్నారంటే ఆలోచించాలి. ఇది స్టెప్ వేస్తున్నాం, ఇది గట్టిగా ఉందా, అది కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతామా, నిలబడతామా,
అనేది వాళ్ళు ఆలోచించాలి. ఏదో పరిచయం అయింది కదా అని అమ్మాయి అబ్బాయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళతో తిరిగి మన ఫ్యామిలీని మర్చిపోయి వాళ్ళ స్థితిని వాళ్ళే మర్చిపోయి సైకో అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో ఏమో నాకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళే అయ్యారు. అలా అవుతారు, కానీ పెంచిన పద్ధతి కాదు, వాళ్ళ ఆలోచన తప్పు అంతే. ఏం చేద్దాం, అలా ఉంటాయి కొన్ని జీవితాలు అట్లుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అందుకే వాళ్ళు వేసిన తప్పటడుగు వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోయి కొందరు రోడ్లమ్మడి తిరుగుతుంటారు, కొందరు సన్యాసులు అవుతారు, ఇంకా ఇల్లు వదిలి కొందరు వెళ్ళిపోతారు. చెప్పలేదు, కర్మ. అందుకే కర్మ ఎవరిని వదలదు. మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి, వీలైనంత వరకు ఇతరులకు చేతనైనంత వరకు సహాయం చేయాలి. సహాయం చేసి మళ్ళీ తిరిగి ఆశించవద్దు, ప్రతిఫలాన్ని ఆశించవద్దు, మంచి మార్గంలో నడవాలి అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.